సింహరాశి వారికి 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ స్త్రీ కారణంగా ఏంటంటే గనకనండి విపరీతమైన సంపద మీ సొంతం కాబోతుంది. పనులు పక్కన పెట్టి వీడియోని చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా సింహరాశి వారి గురించి మనం చెప్పాలంటే గనక వీరండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. అందరికీ కూడా హెల్ప్ చేయటం, అలానే కాకుండా ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధని తీర్చడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు. సింహరాశి వారికి ఏంటంటే గనకనండి ఒక రకంగా చెప్పాలంటే కొద్ది రోజుల నుంచండి వీడి టైం బాగాలేదని చెప్పొచ్చు. చేసే పనుల్లో ఆటంకాలు రావటం, కొంచెం ఏంటంటే గనక అవమానాల పాలవ్వటం, కొంతమంది ఏంటంటే కావాలని వీరిని అవమానించటం, అలానే కాకుండా అగౌరవంగా చూడటం, కొంతమంది ఏంటంటే గనక వీరికి విలువ ఇవ్వకుండా అంటే వీళ్ళతో అవసరాలు తీర్చుకొని వీరిని దూరం పెట్టడం, ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతున్నాయి కదా వీరి లైఫ్లో. కానీ ఇప్పుడు అలా కాదండి. చెప్పాలంటే నిజానికి ఏంటంటే గనక మీకు మంచి ఘడియలు ప్రారంభమయ్యాయి. మంచి ఘడియల వల్ల ఏంటంటే మీరు దూసుకువెళ్తారు. కొంచెం ఏంటంటే గనక సమస్యలున్నా అవి తీర్చుకోగలుగుతారు. అలానే కాకుండా బాగా రాణించగలుగుతారు. సింహరాశి వారు ఏంటంటే కనుకనండి నిజాయితీకి, న్యాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సింహం అడవికి ఎలాగైతే రాజులాగా పాలిస్తూ ఉంటుందో, సింహాన్ని చూస్తే మిగతా జంతువులు ఎలా భయపడుతూ ఉంటాయో, సింహరాశి వారు మాట్లాడే తత్వాన్ని చూసి కొంతమంది ఏంటంటే కనుక అలా భయపడుతూ ఉంటారు. స్ట్రేట్ ఫార్వర్డ్, అలానే కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి వీరికి కొంతమంది శత్రువులు కూడా ఉంటారని చెప్పొచ్చండి. శత్రువులు అంటే ఎవరో ఏం కాదు, వీళ్ళకు అంటే తెలిసిన వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీలోనే శత్రువులు ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళ ముందు ఏంటంటే నటిస్తారు, వీరి వెనక చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీరి మీద లేనిపోనివి పుట్టిస్తూ ఉంటారు, వీరి ముందు ఏంటంటే నటిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక వీరితో అవసరాల కోసమే స్నేహాన్ని అంటే ఏర్పరచుకుంటారు. బంధుత్వాన్ని కూడా అలాగే ఏర్పరచుకుంటూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని పక్కన పెడుతూ ఉంటారు. కానీ సింహరాశి వారు అలా కాదండి. ఎవరు వచ్చినా పోయినా నాకేం పర్వాలేదు, నేను అందరితో ఒకేలాగా ఉంటాను అన్నట్టుగా ఉంటూ ఉంటారు. డబ్బు ఉందని ఏంటంటే కనుక పొంగిపోరండి, డబ్బు లేదని బాధపడిపోరు. ఎప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరికి లక్ కలిసి రాక కొంచెం ఏంటంటే బాధపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఏంటంటే కనుక లక్కుని తెచ్చుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. అదృష్టం అనేది ఏంటంటే వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించక, స్థితిగతులు బాలేక, ఇలా ఏంటంటే అంటే వీళ్ళ మీద ఉండే దిష్టి వల్ల ఇదంతా ఏంటంటేనండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువ అండి. చాలామంది కూడా ఏంటంటే వీరి మీద ఏడుస్తూ ఉంటారు. వీరి సంపాదన మీద, వీరి ఎదుగుదల మీద ఏంటంటే ఏడుస్తూనే ఉంటారనమాట. వీరి ఎదగటం అంటే వీరి ఎదుగుదలని ఆపాలి, వీరి ఎదగటం ఏంటంటే కొంతమందికి ఇష్టం ఉండదనమాట. కొంతమంది ఏంటంటే కనుక వీరిని చూస్తే ఓర్వలేకపోతారండి. కొంతమంది ఏంటంటే అయ్యో పాపం పోనీలే బ్రతుకుతున్నారు మంచివాళ్ళు అన్నట్టుగా గుర్తిస్తారు. కానీ వీళ్ళు అనుకున్న వాళ్ళు అంటే వీళ్ళ చుట్టూదా ఉండేవాళ్ళు వీళ్ళే ఏంటంటే కనుక వీళ్ళను అంటే తప్పు దారి పట్టిస్తూ ఉంటారు. తప్పుగా ఏంటంటే ప్రూఫ్ చేస్తూ ఉంటారనమాట. ఎదగకూడదు, లైఫ్లో బాగుపడకూడదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ సింహరాశి వాళ్ళండి ఎవరికి ఏ బాధ వచ్చినా కానీ తీరుస్తూ ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ వీరంతు సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా సరేనండి వీళ్ళు ఏంటంటే సహాయాన్ని అందిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక వీరికి తోచిన సహాయంతో పాటు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. సింహరాశి వారు ఈ యొక్క పనిని ప్రారంభిస్తే ఏంటంటే కనుక ఆ పనిని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టారండి. ఏదైనా చేయాలంటే ఇంకా పట్టుదల అనమాట. ఖచ్చితంగా చెయ్యాలి, ఇంకా చేసి తీరాలి ఇంకా అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఏదైనా చేసేటప్పుడు కూడా అండి 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారండి. ఆలోచించే పనులు మొదలు పెట్టడం, పనుల్లో బాగా రాణించగలగటం, వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఏంటంటే కనుక వీరి వంతు సహాయం అనేది ఖచ్చితంగా ఎవరికైనా సరే అందిస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా ఏంటంటే కొంతమంది స్నేహితులు ఉంటారండి. అంటే ఈ సింహరాశి వారికి వాళ్ళు కూడా ఏంటంటే వీరి ఆపదలు ఉంటే ఆదుకుంటారు. నిజమైన స్నేహితులు వాళ్ళే అని చెప్పొచ్చు. మధ్యలో వచ్చి ఏంటంటే కనుక అవసరం కోసం మాట్లాడి అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టి, అలానే కాకుండా ఏంటంటే వీరిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళని లైఫ్లో మీరు అవాయిడ్ చేయండి. వాళ్ళ వల్ల మీకు ఎప్పుడు నష్టమే కానీ లాభం అయితే ఉండదు. కొంతమందిని ఏంటంటే కనుక విపరీతంగా మీరు నమ్ముతూ ఉంటారండి. అలా నమ్మకండి. ఆ వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా మీకు చెడే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా సింహరాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే వీళ్ళకు FJ లెటర్ అనే వ్యక్తులతో ఎప్పుడు కూడా విభేదాలు ఏర్పడతాయి. ఈ లెటర్తో ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక అవసరం కోసం మాత్రమే మీ చుట్టూదా తిరుగుతారు. అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ F లెటరు, J లెటర్ అనే వ్యక్తులు ఏంటంటే ఎప్పటికి కూడా మీకు శత్రువులే అండి. ఇది గుర్తుపెట్టుకోండి. అవసరం ఉంటే బాగా మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత దూరం పెడతారు, విభేదాలను ఏర్పరచుకుంటారు, విభేదాలను తగ్గించుకొని మళ్ళీ మీతో మాట్లాడి మళ్ళీ మీతో అవసరాలు తీర్చుకుంటారు. ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తుల వల్ల మీకు చెడు జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం గనక గమనించుకున్నట్టయితే 2, 3, 4 తేదీల్లోండి అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. అప్పుగా అడిగిన డబ్బు ఏంటంటే వస్తుందండి. అదేంటంటే ఒక స్త్రీ కారణంగా వస్తుందన్నమాట. అందుకే ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదే అనమాట. స్త్రీలు కూడా ఏంటంటే కనుక సింహరాశి వారిని గౌరవిస్తూ ఉంటారండి. అంటే పురుషులను స్త్రీలు గౌరవించడం, స్త్రీలు పురుషులను గౌరవించడం, ఇలా ఎవరినైనా సరే ఈ సింహరాశి వారికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఒక ఎదుగుదల ఏంటంటే కనుక వీళ్ళు కాళ్ళ మీద
నించొని వీరికి గుర్తింపు వీరే తెచ్చుకుంటారండి. వేరే వాళ్ళ వల్ల గుర్తింపు వస్తుందని కాదు, మంచి బంధాలను బంధుత్వాలను ఏర్పరచుకుంటారు. అలానే కాకుండా కొంతమంది చెడగొడుతూ ఉంటారు, అయినప్పటికీ కూడా ఏం పర్వాలేదు, నేను మళ్ళీ అంటే పేరుని తెచ్చుకోగలుగుతాను, మళ్ళీ నా కాళ్ళ మీద నిలబడగలుగుతాను అనుకుంటారండి. ఒకరి మీద డిపెండ్ అయ్యి బ్రతకడం కానీ, ఒకరు తెచ్చి పెడితే తినాలనుకునే కోరిక కానీ ఇలాంటివి ఉండవండి. ఎప్పుడు కూడా నా కష్టం మీద నేను అంటే కష్టపడాలి, నేను బ్రతకాలి, నేను బాగుండాలి, నాతో పాటు నలుగురు బాగుండాలని కోరుకునే గుణం అనమాట ఈ సింహరాశి వారిది. అలానే కాకుండా ఈ సింహరాశి వారండి తరచుగా ఏంటంటే కనుక అనారోగ్య బారిన కూడా పడుతున్నారు. మీకేంటంటే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావటం కానీ, ఎడమ చెయ్యి గుంజటం కానీ, కొంచెం ఏంటంటే తెలియకుండా ఏంటంటే బాధ అండి, డిప్రెషన్, అయ్యో చేసే పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, పనులన్నీ కూడా వాయిదా పడిపోతున్నాయి, పనుల వల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, రావాల్సిన సంపద అంతా కూడా తగ్గిపోతుందని బాధపడుతున్నారు. కానీ అలా బాధపడకండి, మీరు దైవాన్ని గట్టిగా నమ్మండి. దేవుడి అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. కొద్ది రోజులు మీకు బాధలు కలిగినా కానీ ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బాధలు తీరిపోయి భగవంతుడి అనుగ్రహంతో మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. దేవుడు మంచి వాళ్లకు మంచి చేస్తారంటాడు కదండి, అలా సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకోకుండా కొన్ని జరిగిపోతాయి, వాటి గురించి మీరు పట్టించుకోకండి. ఇక ఆ తర్వాత మీకుండే అనారోగ్యం అనేది తొలగిపోతుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, అది చూసుకోండి. అలానే ఏంటంటే కనుక కొంచెం జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి కదండి, వైరల్ ఫీవర్, అవి కూడా తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ పరంగా అయితే బాగుంటుంది, ఫుల్ సపోర్ట్ ఉంటుంది, భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. కానీ ఏంటంటే కనుకనండి ఈ సింహరాశి వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఏంటంటే అనుమానం ఉంటుందండి. అంటే ఇలా స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారని, లేదంటే కనుక మగవారైతే ఆడవాళ్లను అనుమానించటం కానీ, అంటే డౌట్ అనమాట. అంటే డౌట్ ఎలా ఉంటుందంటే కనుక ఇలా స్త్రీలకు సంబంధాలు అంటగట్టడం కానీ, స్త్రీల వల్ల కొంచెం ఇబ్బంది కలగటం ఇవి జరుగుతుందన్నమాట. మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా తడబడకుండా మాట్లాడండి. మీరు తడబడ్డారంటే మీరు తప్పు చేశారని అర్థం అన్నమాట. ఎప్పుడైనా సరేనండి మాట్లాడేటప్పుడు కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. సింహరాశి వారికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది. అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వీరి వల్ల కాదు. అందరిలాగే ఉంటారా అని మనం చెప్పలేం, కానీ కొద్దిపాటి మంది మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కోపం కంట్రోల్ చేసుకోలేక ఏంటంటే పిల్లల మీద చూయించడం, భార్య మీద చూయించుకోవటం, అంటే పెద్దవారి మీద పేరెంట్స్ మీద ఆ కోపాన్ని తీస్తూ ఉంటారు. అలా చెయ్యకండి, మీరే నష్టపోతారు, మీకే నష్టం వాటిల్లుతుందనమాట. మీరేంటంటే కనుక భార్యాభర్తల మధ్య మనం చూసుకున్నట్టయితే కొంచెం అనుమానం అనేది పెరుగుతుంది. ఆ అనుమానాన్ని ఏంటంటే కనుక తొలగించుకోండి. ఆ డౌట్ కానీ మీకుండే కొంచెం ఏంటంటే అనుమానం తగ్గించుకోండి, అంటే తొలగించుకోండి. మీరేంటంటే కనుక ప్రూఫ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే భార్యాభర్తల మధ్య బాగానే ఉంటుందండి, కానీ ఇది ఒక్కటి మీకు ఏంటంటే కనుక కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది, మంచి పేరు ఉంటుంది. అలానే కాకుండా చేసే వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే మీరు చేయాలనుకున్న కొత్త కొత్త పనులు కూడా చేస్తారు, మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద మీరేంటంటే కనుక సైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ షూరిటీ సంతకాలు మీకు ఎప్పుడు కూడా పనిచేయవండి, వాటి వల్ల ఎప్పుడు నష్టమే జరుగుతుంది అనమాట. అందుకే షూరిటీ సంతకాలు చేసేటప్పుడు, దేని మీదైనా సరే సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు ఆ పేపర్ని చూడండి. మీరు ఏంటంటే కనుక చదువుకోండి, చదివి ఆ తర్వాత సైన్ చేయడం, లేదంటే కనుక ఎవరి నుంచైనా సరే డబ్బు తీసుకునేటప్పుడు కూడా మీరు 1-2 సార్లు చదివి ఇలా సంతకాలు పెట్టడం చెయ్యండి. మధ్యవర్తిత్వం ఎప్పుడు కూడా పనికి రాదండి. ఆ మధ్యవర్తిత్వానికి పోయి లేనిపోనిది ఏంటంటే కనుక మీరే అంటే అనుభవిస్తూ ఉంటారు. అందుకే మధ్యవర్తిత్వం ఎప్పుడు చెయ్యకండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. సింహరాశి వారికి నలుపు అస్సలు కూడా అచ్చుబాటు రాదు. మీ రాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే నలుపు మీకు ఎప్పుడు కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించడం ఇలాంటివి చేయకండి. ఇక ఆ తర్వాత మిమ్మల్ని చాలా మంది కూడా అభినందిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోకండి. కొంతమంది ఏంటంటే కనుక సింహరాశి వారు మంచివారిని చెడువారుగా, చెడువారను మంచివారిగా అంటే చూసుకుంటూ ఉంటారండి. అలా చెయ్యకండి. మంచితనం ఏంటంటే కనుక మనము ఏంటంటే ఎంత పెట్టి కొన్నా కానీ రాదండి. అదే చెడుదనాన్ని మనం ఏంటంటే వదిలించుకోవాలన్నా మనతో కాదు కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక మంచి మిత్రులు కావచ్చు, మంచి బంధువులు కావచ్చు, వాళ్ళని దూరం చేసుకోకండి. కొన్నిసార్లు ఏంటంటే బంధువులని కలవక విభేదాలు వచ్చి దూరం పెట్టుకున్నారు కదా, వాళ్ళని మళ్ళీ దగ్గరికి చేర్చుకోండి. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వల్లనే మీ లైఫ్ అనేది ఎదుగుతూ ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు ఏంటంటే కనుక వారే మిమ్మల్ని ఆదుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు విభేదాలతో విడిపోయిన వారు మంచి వాళ్ళని ఏంటంటే దూరం చేసుకోకండి. ఇక ఆ తర్వాత ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్టయితే మీరు చేసే బిజినెస్ని పెంచుకోవాలన్నా, డబ్బు రావాలన్నా, కొన్ని అప్పులను తీర్చుకోవాలనుకుంటున్నాం, ఒక దగ్గర మేము డబ్బు అడిగాము, మాకు డబ్బు అవసరము, డబ్బు రావటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే స్త్రీల కారణంగా డబ్బు అందుతుందండి. ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుందన్నమాట.
ఆ డబ్బు వల్ల ఏంటంటే కనుక అప్పు తీర్చుకోవటం, అప్పుల నుంచి కొంచెం బయటపడటం, బిజినెస్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటం, బిజినెస్లో కొంచెం బాగా రాణించుకోవటం, లేదంటే కనుక చిన్న చిన్న బిజినెస్లు ఏవైనా సరే మీకు అందుబాటులో ఉన్నవి మీరు కూడా పెట్టుకోవాలనుకున్నారు కదా, అలాంటి బిజినెస్ని మీరు ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. స్త్రీల కారణంగా అంటే కనుక మన అమ్మకు సంబంధించిన వాళ్ళ తరపు నుంచి కూడా రావచ్చు, లేదంటే మన భార్యకు అంటే సంబంధించిన వాళ్ళ నుంచి, లేదంటే మన చెల్లికి సంబంధించిన వాళ్ళ నుంచి, స్త్రీల నుంచే డబ్బు అందుతుంది కాబట్టి కొంచెం ఏంటంటే మీరు అంటే అమ్మయ్య బాగుంది ఇప్పుడు డబ్బు అందింది కాబట్టి మేము చేయాలనుకున్న పని చేసుకొని మా గోల్ని మేము రీచ్ అవుతాం అన్నట్టుగా ఉంటారనమాట. కానీ మీకైతే బాగుంటుందండి, బాగా కలిసి వస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. డబ్బు వస్తుంది కాబట్టి చేతి నిండా డబ్బు ఆడుతుందని చెప్పొచ్చు. సకాలంలో ఏంటంటే కనుక జీతాలు కూడా అందుతాయి కాబట్టి మంచి లైఫ్ని లీడ్ చేస్తారు, బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, బంధువులతో కలుస్తారు, కొత్త విషయాలను తెలుసుకుంటారు. అలానే కాకుండా మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనేది మీరు గుర్తించుకోగలుగుతారు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా అంటే 2, 3, 4 తేదీల్లో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. కొంచెం అనారోగ్యంతో బాధపడతారు. పనులన్నీ కూడా ఒకటేసారి కాకుండా కొంచెం రెస్ట్ తీసుకొని పనులు చేసుకుంటే బెటర్. పనుల వల్ల ఏంటంటే బాగా అలసట అనేది వస్తుందన్నమాట. పనుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. మిగతాదంతా కూడా మీకు బాగానే ఉండబోతుందన్నమాట. నమ్మిన వ్యక్తుల వల్ల ఒకవేళ మోసం జరిగినా కానీ ఆ మోసాన్ని మీరు పసిగట్టగలుగుతారు. ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి స్నేహం చేసేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక హెల్ప్ చేసేటప్పుడు ఏంటంటేనండి గుర్తించుకోండి, గమనించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతి వారిని కూడా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల చాలా వరకు అంటే మోసపోయారు. అలానే మీ చేతుల ద్వారా ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి. డబ్బు ఇస్తే ఏమవుతుందంటే కనుక తిరిగి మీ దగ్గరికి రాక మీరే బాధపడాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. మిగతా అదంతా కూడా మీకు బాగానే ఉంటుందండి. కొంచెం జాగ్రత్త పడితే అంతా కూడా మీకు సెట్ అయిపోతుంది. లైఫ్ ఏంటంటే మీరు బాగా లీడ్ చేయగలుగుతారు. దైవానుగ్రహం ఉంది కాబట్టి దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి.